హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు తెలుగు రైడర్స్ ఛానల్. కార్లో ఎన్ని రకాల ఆయిల్స్ ఉంటాయి అనేది చూద్దాం ఈరోజు. సీనియర్ డ్రైవర్లకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. లెర్నర్స్, ప్రత్యేకంగా కొత్త వాళ్ళకి, కొత్తగా కారు కొనే వాళ్ళకైనా, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకైనా సరే ఎన్ని రకాల ఆయిల్స్ ఉంటాయి, అవి మనకి ఎలా తెలుస్తుంది అనేది చూద్దాం. నెంబర్ 1, పెట్రోల్ ఆర్ డీజిల్. అది కామన్గా అందరికీ తెలిసిందే. నెంబర్ 2, స్టీరింగ్ ఆయిల్. స్టీరింగ్ మనకి ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందంటే స్టీరింగ్ ఆయిల్ అనేది ఉంటుంది. ఒకవేళ స్టీరింగ్ ఆయిల్ లేకపోతే స్టీరింగ్ కొంచెం హార్డ్గా తిరుగుతుంది. నిన్న తిరిగినంత ఈజీగా ఈరోజు తిరగకపోవచ్చు. డైలీ డ్రైవ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. స్టీరింగ్ ఒకవేళ హార్డ్గా ఉంటే స్టీరింగ్ ఆయిల్ అనేది చెక్ చేసుకోవాలి. నెంబర్ 3, గేర్ ఆయిల్. గేర్లు కూడా చాలా హార్డ్గా పడుతూ ఉంటాయి. కొన్ని గేర్లు స్మూత్గా పడిపోతే, కొన్ని హార్డ్గా, ఫస్ట్లో నుంచి సెకండ్కి వెళ్ళేటప్పుడు కొంచెం హార్డ్గా పడటం, ఇలా థర్డ్కి వేసేటప్పుడు హార్డ్గా పడటం, ఇలా జరుగుతూ ఉంటుంది. కంపల్సరీ గేర్ ఆయిల్ కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ 4th వన్, బ్రేక్ ఆయిల్. బ్రేక్ ఆయిల్ లేకపోతే బ్రేకులు పట్టవు, ఇదైతే ష్యూర్. బ్రేక్ వేసిన వెంటనే బ్రేక్ పట్టదు, ఎయిర్ లాగినట్టుగా మనకు అనిపిస్తుంది. బ్రేక్ ప్రెస్ చేస్తూ ఉంటే బ్రేక్ పట్టట్లేదు అన్న ఫీల్ కలుగుతుంది. బ్రేక్ లాస్ట్కి వెళ్ళిన తర్వాత బ్రేక్ పడుతుంది. ఎయిర్ లాగేస్తుంది బ్రేక్ ఆయిల్ అనేది లేకపోతే. కంపల్సరీ బ్రేక్ ఆయిల్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఇంజిన్ ఆయిల్, ఇది కామన్గా తెలిసే ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ లేకపోతే బండి సీజ్ అవుతుంది. ఇంజిన్ ఆయిల్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. అలాగే కూలెంట్ ఆయిల్. ఇంజిన్ కూల్ చేయటానికి, తక్కువ దూరం వెళ్ళినా సరే ఇంజిన్ హీట్ ఎక్కిపోవడం అనేది జరుగుతుంది అనుకుంటే, కూలెంట్ ఆయిల్ ఒకవేళ తక్కువగా ఉందేమో ఒకసారి చెక్ చేయడం మంచిది. పెట్రోల్ ఆర్ డీజిల్, స్టీరింగ్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, క్లచ్ ఆయిల్, గేర్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్. మొత్తం 7 రకాల ఆయిల్స్ ఉంటాయి. మన మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఆయిల్స్ అన్ని చాలా మందికి తెలియదు. అయితే ఇంజిన్ ఆయిల్ తెలుస్తుంది, పెట్రోల్ ఆర్ డీజిల్ తెలుస్తుంది. ఈ మిగిలినట్లు కూడా ఆయిల్తోనే అవి ఆపరేటింగ్ అవుతున్నాయి. బ్రేక్ ఆయిల్ లేకపోతే బ్రేకులు పట్టవు. అలాగే గేర్ ఆయిల్ లేకపోతే గేర్లు స్మూత్గా పడవు, హార్డ్గా పడతాయి. క్లచ్ ఆయిల్ లేకపోతే క్లచ్ మూవింగ్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది, టైట్ ఫీల్ అవుతారు. డైలీ డ్రైవ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది టైట్ ఫీలింగ్ అనేది. ఇంజిన్ ఆయిల్ లేకపోతే ఇంజిన్ సీజ్ అయిపోయే అవకాశం ఉంది. అలాగే కూలెంట్ ఆయిల్, తక్కువ దూరం వెళ్ళినా సరే ఇంజిన్ ఓవర్ హీట్ అయిపోతూ ఉంటుంది. కూలెంట్ ఆయిల్ లేకపోతే, ఇంజిన్ కూల్ చేసే ఆయిల్ అది, కూలెంట్ ఆయిల్ అనేది లేకపోయినా సరే ఇంజిన్ సీజ్ అయిపోయే అవకాశం ఉంది. సో ఎప్పటికప్పుడు యాజ్ పర్ డ్రైవర్గా అండ్ ఓనర్గా కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన ఆయిల్స్ ఇది. కంప్లైంట్ ఉంటే మనం టాప్అప్ చేసుకోవచ్చు. ఆ మాత్రం ఐడియా లేని వాళ్ళు మెకానిక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.